మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఒక పదవి వచ్చింది, మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా? వాళ్ళు బతకాల్సిన పని లేదా? వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికేనా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీతో? ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు, పెద్ద పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా? ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని. మరి ఈ 5 సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఎలక్షన్ల కోసమని కుంభకర్ణుడు నిద్ర లేసినట్టు ఇప్పుడు మీరు నిద్ర లేసి హడావిడిగా 6,000తో డిఎస్సి, ఒక దగా డిఎస్సి. అసలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు. 23,000 ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు, రిటైర్మెంట్ తో పాటు, అవసరాలతో పాటు పెరిగి కనీసం 30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. 30,000 ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సి వేసుండొచ్చు మీరు. కానీ ఒక మెగా డిఎస్సి వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సి కాదు అని ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఇచ్చారు. మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇది దగా చేయడం కాదా? మీరు దగా ముఖ్యమంత్రి కాదా? అది కూడా ఎలా వేశారు? ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతూ ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. కేవలం 30 రోజులే ఉంది. నిన్న ఒక బిడ్డతో మాట్లాడాం, డిఎస్సి ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని. ఆ అబ్బాయి చెప్పిన మాట, అక్క డిఎస్సికి మేము కనీసం 150 పుస్తకాలు చదవాలి, మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి 26 రోజులు మాత్రమే. అంటే ప్రతి రోజు ఒక 5-6 పుస్తకాలన్నా చదవాలి. ఉట్టి చదవడం కాదు, టైం పాస్ కు చదవడం కాదు, చదివి అవి బుర్రకు ఎక్కించుకోవాలి, మగప్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము? మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగులు తీసుకుంటున్నారు, కోచింగులు తీసుకుంటున్నారు బిడ్డలు. హఠాత్తుగా 26 రోజులు, 30 రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి? ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు, ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు, ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? కనీసం ఆ మాత్రం ఇంకితమైనా మీకు ఉండక్కర్లేదా? ఈ రోజు మళ్ళీ దబాయిస్తూ 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారే. పట్టపగలే పచ్చి అబద్దాలు చెప్పడానికి కనీసం నిస్సిగ్గుగా మాట్లాడడానికైనా మీకు కొంచెమైనా ఉండాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీటు. ఈ షీటులో అంట వారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు 1,84,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,000, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షలు. ఇవన్నీ కలిపంట 6 లక్షలంట. ఈ 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట. ఏది? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట. ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు 1,84,000 ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ 1,04,000 ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా? ఇక్కడ 1,21,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే 1,21,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ముందు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవి చేయకుండా 1,21,000 ఉద్యోగాలను, గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక 51,000 ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు. అవి ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీలలో ఇవేవీ లేవు. అంటే 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా అన్ని లెక్కలు చూస్తే
2,30,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే 2,557 ఉద్యోగాలు మాత్రమే. సిగ్గుండాలి కదా. 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యం తయారు చేసుకోవడానికి 1,20,000 ఉద్యోగాలు, ఆర్టీసీని విలీనం చేసుకుని 51,000 ఉద్యోగాలు, అలా తీసుకున్న 1,85,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని 52,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఇచ్చిన నాయకుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ మార్క్. మరి జగనన్న గారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే 2,30,000 ఉద్యోగాలను మర్చిపోయి 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి వేస్తానని చెప్పి 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి, 23,000తో చెప్పి తన నోటితో తను ఒప్పుకొని 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్కు. దీనికి దానికి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? అసలు రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సి. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి. అసలు 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. 23,000 ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి మీరు 7,000 ఎందుకు వేస్తున్నారు, సిగ్గులేదా అని మీరు అన్నాక ఈ రోజు మీరు 6,000తో దగా డిఎస్సి వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే మేలు కదా మీకంటే. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన 7,900 ఉద్యోగాలు భర్తీ చేశాడు. 23,000 ఉద్యోగాలకు పైగా ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు ఇస్తున్నదన్నీ 6,100. మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నట్టే కదా. ఎన్ని మాటలు చెప్పారు, మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడత పెట్టారు. నీటి మీద మాటలైపోయాయి, నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాల్సిన పని ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని మాటలు చెప్తున్నారు కదా, నవరత్నాలు అంటున్నారు, జాతి రత్నాలు అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రులు అందరూ కూడా. మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని భర్తీ చేశారు? వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది.